హాయ్ అండి. ఈరోజు లంచ్ స్పెషల్ ఏంటో చూద్దరండి. చిలకడ దుంప వంకాయ పులుసు అండి. సూపర్ ఉంటుంది ఈ కాంబినేషన్లో చిలకడ దుంపలతో. రాత్రి మా వారు అయితే సూపర్ మార్కెట్ నుంచి అయితే చిలకడ దుంపలు తెచ్చుకున్నారు. ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అన్నమాట. బాగుంటుంది కూడా, బెల్లం వేసి పులుసు కింద పెడతాను అనమాట. ఇక్కడ ఇది అవుతుందండి. ఇంకా చిలకడ దుంపలు అంటే నాకు కాల్చుకుని తినటం అంటే చాలా ఇష్టం. అందుకనే నేనైతే 2 దుంపలను అయితే కాల్చుకున్నాను. ఇలా బాగా నలుపు అయిపోయినాయి అనుకోకండి, ఇలా బాగా కాలితేనే లోపల బాగా ఉడుకుతుంది అన్నమాట. ఇంకా చిన్నప్పుడు అయితే మా ఊళ్ళోకి తెల్ల దుంపలు వచ్చేయండి. ఎంతంత లావు, ఎంతంత సైజు ఉండి లంకల్లో ఉండేమాట. వాడి పిల్లలు కూడా ఎక్కువ పండించేవారు. అప్పుడు మా ఊరు వచ్చేయండి, అమ్మ వాళ్ళు ఇన్నేసి దుంపలు వంట అయిపోయిన తర్వాత పొయ్యిలో వేసి కాల్చి ఇచ్చేవారు. స్కూల్ నుంచి వచ్చి తినేవాళ్ళం స్నాక్స్ కింద. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇంకా బెల్లం కూడా వేసుకుని ఉడికించి తినేవారు. కానీ ఇలా కాల్చినవి అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు కూడా అలాంటి ఏమైనా జ్ఞాపకాలు ఉంటే కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.